వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. బిలౌడ్ బ్యానర్, పీపుల్ మీడియా, అలాగే మై డియరెస్ట్ ఫ్రెండ్ శ్రీరామాదిత్య, శర్వ గారు. ఇన్ఫ్యాక్ట్ శర్వ గారి నా ఫస్ట్ సినిమా కూడా ఒకటే అనుకుంటాను, యువసేన. అలా చాలా ఒక కనెక్షన్ ఉన్నటువంటి ఈ సినిమా ఇది. దీంట్లో ఒక 2 పాటలు రాయడం జరిగింది. ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు అడిగాను ఆదిత్యని, ఆఫ్టర్ ది ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయని చెప్పి అన్నాడు. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ వన్ ఆఫ్ ది సాంగ్స్, సమ్మోహన అని చెప్పేసి. చాలా మంచి ఒక మెలడీ, ఒక చార్ట్ బస్టర్ కంటెంట్, మంచి మ్యూజిక్ ఇచ్చారు హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్. అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మన ట్రైలర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక జాయ్ రైడ్గా, ఒక ఫన్ రైడ్గా అనిపించింది. సో ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. శ్రీరామ్ ఆదిత్యకి నేను గొప్ప వెల్ విషర్ని. ఈ సినిమాతో నెక్స్ట్ లీగ్కి వెళ్ళాలి మా శ్రీరామ్, మంచి హిట్ కొట్టాలి. అలాగే మా విశ్వప్రసాద్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. శర్వ గారికి, కృతి శెట్టి గారికి, ఈ సినిమాలో అందరి స్టార్ కాస్ట్ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమాలో ఒక భాగస్వామిని అయినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ బ్యానర్ మరి 2 ముఖ్యులు ఉన్నారు, వివేక్ కూచిభట్ల గారు నాకు చాలా ఆప్తులు, అలాగే మా ఏడిది రాజా గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. 7th వస్తుంది. మీ అందరితో పాటు నేను కూడా చూడాలని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మనమే ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కానీ, టీజర్, ట్రైలర్ అన్నీ చూశాను. చాలా బాగుంది, చాలా ప్రామిసింగ్ ఉంది ఆదిత్య. సో ష్యూర్ షాట్ హిట్. సో ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీరామ్, శర్వా గారు, కృతి శెట్టి, విశ్వ గారికి, వివేక్ గారికి, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని కాన్ఫిడెంట్గా ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. కేకే గారు, నిన్న మేమంతా పిఠాపురంలో ఉన్నాము. సో కళ్యాణ్ గారితో పాటు అంతో కొంతగా మీ పేరు కూడా అంతే ఈక్వల్గా అనిపిస్తుంది. నేను అంత మీరు వన్ ఆఫ్ ద హీరో. నాకు మా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయినా కూడా ఈ 1 year ఇప్పుడు ఇద్దరం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇద్దరం ఈసీ మెంబర్గా, తను వైస్ ప్రెసిడెంట్, నేనుగా గెలిచిన తర్వాత ఇద్దరు బాండింగ్ ఇంకా పెరిగింది. సో తను డైరెక్టర్గా, ఒక టెక్నీషియన్గా ఎంత మంచి క్రాఫ్ట్ మీద పట్టున్న డైరెక్టర్ తను. తన వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ హ్యూమన్ బీయింగ్గా కూడా చాలా తను అంతే గొప్ప మనసున్న మనిషి తను. సో అందుకే 2 రోజులు నిద్ర లేకపోయినా కూడా రావాల్సి వచ్చిండాలి. గుడ్ లక్. నాకు ఎందుకంటే నేను పాటలు విన్నాను, నేను అమేజింగ్ మ్యూజిక్, ఇట్లా మ్యూజికల్ వస్తుంది చాలా రోజుల తర్వాత. దాదాపు మరి పాటలు ఎన్ని పాటలు మీరు బయట పెట్టారో నాకు తెలియదు, కానీ అసలు 16 సాంగ్స్తో ఒక మ్యూజికల్ తెలుగు సినిమా ఎన్ని రోజులు అయిందో చూసి. బ్లాక్ బస్టర్ అవుతుంది. మీకు సౌండ్ క్వాలిటీ అండ్ ట్రైలర్ డిజైన్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. శర్వానంద్ గారు యాజ్ ఇట్ ఈజ్ అమేజింగ్ ఉన్నారు. కృతి శెట్టి గారు, ఎవ్రీవన్ యాక్టర్స్ అందరికీ. సో గుడ్ లక్. విశ్వప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్, అండ్ వివేక్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ ఇప్పుడు కేకే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. తెలుసు కదండి, మనం చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలా. సో అలాగే ఈ సినిమా కూడా 7వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా అలాగే గెలవాలని, అందరికీ అధికంగా లాభాలు రావాలని విశ్వ గారికి, సర్వ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇంకోసారి మనం చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలా. హాయ్ హైదరాబాద్, ఎలా ఉన్నారు? ఈ రూమ్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆల్ హియర్ అమంగ్స్ట్ and amidst the rains and this weather. It's a very positive sign for us. I think the reason I'm here, there's no surprise. We all know of Run Raja Run. And
how I was approached, to do with my chemistry with, of course, one of my most favorite co-stars, Sharvanand. And it's really an honor to be working again with him in any small manner or any value that I could add to it. So stay tuned. There's actually a song dropping today. I'd love to hear back from you. I'd like to thank my producers for considering me after all these years. It's been 10 years since we've reunited, and nothing's changed between our working equation. In fact, it's only gotten even more better and more fluid and more honest and more organic. Sri Ram has been one of the most strongest support systems, I would say. He is a director of a very fresh take, and you won't be disappointed. Maname, guys, 7 June. Thank you so much. బేబమ్మ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఫైనలీ బేబమ్మ దర్శనం. హార్టీ వెల్కమ్ కృతి. సో మాట్లాడుతున్నా కదా, వెరీ క్యూట్, వెరీ స్వీట్ అని చెప్పేసి ఉప్పెన సినిమాతో ఉప్పెనంత ప్రేమ సంపాదించేసుకుంది. అండ్ ఆ తర్వాత చూస్తూనే ఉన్నాం వరుస పెట్టి తన సినిమాలు. మరి ఇప్పుడు మనమేతో మరొకసారి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ కృతి శెట్టి ఆన్ స్క్రీన్. ఇంకొక రోజు మాత్రమే ఉంది, 7th మనమేలో మనం అందరం కూడా టుగెదర్ థియేటర్స్కి వెళ్ళి కలిసి సినిమాని ఎంజాయ్ చేద్దాం. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్. సో ఇప్పుడు ఆయిషా ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ Kiti. Hi. I would not take much of your time. It's actually a very overwhelming day, and first of all, I just want to say thank you to TFI for accepting me and for appreciating me. I'm hoping to work more here, and this project has been very special, and I just want to thank everybody in the team, director sir, producers, all the co-actors for making this possible, and I just hope you love the film. Please go and watch the film on the 7th of June. Thank you. హలో అండి, అందరికీ హాయ్ అండి, అందరికీ హాయ్. అండ్ మనమే చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్, ఫుల్ వైబ్రెంట్, లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ వస్తుంది. ట్రైలర్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇమీడియట్గా నాకు శ్రీరామ్ కాల్ చేసి చెప్పా, చాలా చాలా బాగుంది శ్రీరామ్, చాలా వైబ్రెంట్ అండ్ పాజిటివ్గా ఉంది. రేపు అసలు నాకు మనమే ట్రైలర్ చూస్తూ ఉంటే అనిపించింది, ఆ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ రేపు మొత్తం 2 రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ప్రేమతో నిండిపోతాయి అనిపిస్తుంది మనమే సినిమాతో. అండ్ శ్రీరామ్, ఎంత హార్డ్ వర్క్ చేసావు, ఎంత స్లీప్లెస్ నైస్ అనుభవించావు అనేది నేను కళ్ళరా చూశాను. నీ హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ శర్వ గారు, చాలా రోజులు మళ్ళీ రన్ రాజా రన్ తర్వాత ఒక ఫుల్ ప్లేజ్డ్ క్యారెక్టరేషన్ ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని అలా ఇష్టపడే వాళ్ళు నేను కూడా ఒకడినే. సో ఒక 2 hours మంచి ఎంటర్టైన్మెంట్ మాకు అందరికీ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతాను. అండ్ మీది కృతి శెట్టి గారి కాంబినేషన్ కూడా లుకింగ్ సో నైస్. కృతి శెట్టి గారు, మీకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ నా ఫ్రెండ్, నా ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ ఇషామ్ అబ్దుల్ వహాబ్, మ్యూజిక్ చాలా చాలా బాగా చేశాడు, పాటలన్నీ విన్నాను, అదిరిపోయినాయి. అండ్ ఆల్ ద బెస్ట్ ఇషామ్ ఆల్సో. అండ్ మై ఎడిటర్ ప్రవీణ్ పుడి ఆల్సో. అండ్ నాకేంటంటే 4-5 రోజుల క్రితమే వెరీ క్లోజ్డ్ సర్కిల్ సినిమా చూసిన వాళ్ళు చెప్పారు, సినిమా చాలా చాలా అదిరిపోయింది సినిమా, మనమే ఫిల్మ్ అని. సో ఎవ్రీబడి గో వాచ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ ద బెస్ట్, శివప్రసాద్ గారికి, పీపుల్స్ మీడియా అండ్ ఎవ్రీవన్. అండ్ షేర్ కపూర్ గారు అండ్ ఆల్ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, టెక్నీషియన్స్కి అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు. అండ్ శశి గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసారంటే మైత్రి మూవీస్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. సలార్, హనుమాన్, రీసెంట్గా మంజుమల్ బాయ్స్, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు అయిపోయాయి. సార్, మీ జడ్జ్మెంట్కి మేమందరం కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాం. మరి నైజాం రైట్స్ అయితే తీసుకున్నారు మైత్రి మూవీస్ తరఫున. సో మీరు ముందుగా మనమే గురించి ఏమైనా చెప్తే మచ్చకి వినాలని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నామండి. ఈ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చిన ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారికి, మా వివేక్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు. ఈ సినిమా ఆల్రెడీ చూడటం జరిగింది ఒక 5 days బ్యాక్. నేను నా డాటర్ ఇద్దరం పోయి చూసాము. బట్ ఈ సమ్మర్కి ఏంట్రా ఈ సమ్మర్ ఇంత
వీక్గా ఉంది, ఏ సినిమా రాలేదు అనుకుంటున్న టైంలో ఈ సినిమా చూశాను. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా శర్వానంద్ గారి యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అసలు కొన్ని సీన్స్ నేను చూసినప్పుడు అరే ఈ సీన్ ఎలా డీల్ చేస్తారంటే అసలు ఏదో మనం మంచినీళ్ళు తాగినంత ఈజీగా అసలు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ సార్. నేను మీ సినిమాలు చాలా చూశాను కానీ ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్. ఐ థింక్ అంటే అన్నిట్లో మీరు హార్డ్ వర్క్ చేశారు కానీ ఈ సినిమా ఎందుకో మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు అనిపించింది. సీరియస్లీ సినిమా సూపర్గా వచ్చింది సార్. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్. నేను డైరెక్టర్ గారికి సినిమా అయిపోయిన తర్వాత వచ్చి ఒకటే చెప్పాను, సార్ ఇలాంటి సినిమా సార్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అని చెప్పి. సో వాట్ ఐ సెట్ మీరు అందరు రేపు థియేటర్స్లో చూసిన తర్వాత మీరు అందరూ అదే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఈ సమ్మర్కి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్, దాంట్లో డౌటే లేదు. నెక్స్ట్ ఫ్యామిలీస్కి మంచి సినిమా, ఫ్యామిలీస్ మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా ఇది. నెక్స్ట్ హీరోయిన్స్ గురించి చెప్తే సో గ్లామర్ కానీ అసలు సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. అసలు మ్యూజిక్ అయితే సినిమా ట్రావెల్ అసలు సినిమా ఏంద్రా ఇంత తొందరగా అయిపోయిందా అన్నంత ఫీలింగ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏషం అబ్దుల్లా గారు మాకు ఖుషీలో మాకు బాగా పరిచయం. సో మంచి మ్యూజికల్ హిట్. నెక్స్ట్ ఈ సినిమా కూడా మనమే కూడా మంచి మ్యూజికల్ ట్రావెల్ ఉంటుంది, చాలా మంచిగా వచ్చింది. సో సార్ నేనైతే నా పర్సనల్గా మాకు ఈ సమ్మర్కి ఈ బ్లాక్ బస్టర్ అని ఫీల్ అవుతున్నాను సార్. నేను ఆల్రెడీ నాకున్న మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా చెప్పాను, చాలా పెద్ద సినిమా అవుతుందండి, చాలా పెద్ద రెవెన్యూస్ వస్తాయి అని చెప్పి థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ ప్లాన్ చేసాం. సో 7th ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ముఖ్యంగా మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ రెడ్డి గారు. మీ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా తిరగలేదు. డెఫినెట్లీ సినిమా కోసమే మేము అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి విలక్షణమైన నటి అని చెప్పాలి ఆవిడ్ని. తులసి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆవిడ్ని ఎప్పుడు చూసినా కానీ మన ఇంట్లో అమ్మగారు గుర్తొస్తారు. మన ఇంట్లో ఆవిడలాగా ఎప్పుడు కూడా ఆవిడ్ని స్క్రీన్ మీద చూస్తే మన మనసులకి హత్తుకుపోయే క్యారెక్టర్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. సో తులసి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆవిడ ఎక్స్పీరియన్స్ని ఆవిడ మాటల్లోనే విందాం. చాలా అందంగా ఉన్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఓకే, అందరికీ నమస్కారం. పిల్లలు, మనమే లవ్లో పడ్డవాళ్ళు, లవ్లో పడిన వాళ్ళు, కాపురాలు చేస్తున్న వాళ్ళు, కాపురాలు చేయని వాళ్ళు, కాపురాలు చేయబోయేవాళ్ళు, మీ అందరికీ మనమే. చాలా విషయాలు ఉన్నాయి, మీరు అవి నేర్చుకుని అలా చేస్తారో లేదో తెలియదు కానీ డైరెక్టర్ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు, హీరో దాన్ని కన్వే చేసేసారు. నేను సినిమా చూశాను, చాలా బాగుంది, పిచ్చగా నచ్చేసింది. ముందుగా లెట్ మీ టాక్ అబౌట్ శర్వ. నా కడుపులో పుట్టలేదే కానీ శర్వ నా కొడుకే. నేను శర్వ గురించి చాలా విన్నాను, అందరూ విన్నారు, అందరూ చెప్పుకుంటున్నవే. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్గా చాలా బ్రిలియంట్ యాక్టర్, వెరీ హార్డ్ వర్కర్ శర్వానంద్. నెక్స్ట్ జెంటిల్మ్యాన్, అ క్లాసీ జెంటిల్మెన్ శర్వానంద్. ఎప్పుడు అందరితో మనమే అంటూ కలిసిపోతాడు శర్వానంద్. హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్ ఎప్పుడు ఉండి ఇన్ని ఇయర్స్ దాన్ని విత్స్టాండ్ చేసుకుని సస్టైన్ చేసుకున్నాడు అంటే అది తప్పకుండా తనలో ఉన్న ఆ జయం, ఆ గోలు. నేను ఒక ఈగల్ లాగా ఎప్పుడు అందరికన్నా హైగా నేను అలా ఫ్లై అవ్వాలని ఫిక్స్ అయిన శర్వానంద్ వల్లే 20 లాంగ్ ఇయర్స్ ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదండి. అండ్ సస్టైనింగ్ ఇట్ అంత ఈజీ కాదు, దానికి కన్సిస్టెన్సీ కావాలి. ఇది చాలా బాగుంది, ఇలాగే ఉండు, ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటావు నాన్న. నేను తల్లిగా ఇక్కడి నుంచి నేను చూస్తూనే ఉంటాను. అండ్ ఇది of course now I'll have to talk about లాంగ్ జర్నీ అంటాం కదా. ఎప్పుడు నేను
దీంతో నేను పెద్దగా అచీవ్ చేసేసాను అనుకుంటే జర్నీ అక్కడితో ఆగిపోతుంది. అది నేను కూడా మనం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో ఐ రియలీ సాట్ అండ్ థాట్ అబౌట్ ఇట్. 35 ఫిల్మ్స్ ఇస్ నాట్ ఈజీ, ఎస్పెషలీ హీరో అంటే ఒక హిట్ వస్తే హీరో అంటారు, ఒక ఫ్లాప్ వస్తే కూడా హీరోనే అంటారు. సో శర్వానంద్ గురించి నేను విన్న ఇంకో మాట కూడా, ఎక్కువ హిట్సే తన ఖాతాలో పెట్టుకుని ఫెయిలియర్స్ని చాలా తక్కువలో పెట్టుకుని హిట్స్తో ముందుకు వెళ్ళిపోతూ ఫెయిలియర్స్లో ఏం కరెక్ట్ చేసుకోవాలి అన్నది చాలా ఫోకస్డ్గా పెట్టుకున్న శర్వానంద్కి నా కృతజ్ఞతలు. ఇలాంటి ఓపిక నీ వయసులో ఉన్న పిల్లలకి ఉండడం చాలా అరుదు. అది నీకుంది నాన్న. ఇట్స్ అగైన్ అ వెరీ గుడ్ క్వాలిటీ టు మూవ్ అహెడ్. అండ్ నౌ కమింగ్ టు ద ఫిల్మ్ అండి, మనమే. నేను అన్నప్పుడు చాలా బోరింగ్ అండి. నేను అంటే ఎలా వెతుక్కోవాలి, ఎవరు ఉండరు, నేను మాత్రం ఉంటాను, అంతే కదా. మనం అన్నప్పుడు చాలా బలం, చాలా అందం, అది ఒక మంచి ఎనర్జీ. సో ఈ సినిమా టైటిలే ఈ సినిమాకి ఎనర్జీ. సో మనమే ఒక చాలా మంచి చిలిపి సినిమా అండి. ఇందులో చాలా న్యూయాన్సెస్ ఉన్నాయి. ఇది ఆదిత్య శ్రీరామ్ తన పెళ్లి నుంచి తీసుకుని రాశాడా ఏమిటో తెలియదు, కానీ దెర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ ఐ ఫెల్ట్ అ బిట్. ఐ డోంట్ నో, దిస్ ఇస్ జస్ట్ నా విజన్ అండి ఇది. కొన్ని విషయాలు చెప్పి చెప్పనట్టు, నేను సినిమా చూశాను కాబట్టి నాకు తెలుసు, చెప్పి చెప్పనట్టు చిలిపి విషయాలు చాలా చాలా ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో చాలామంది కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే, లవ్ ఎప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయలేం, తీయని మాటల్లాగా ఉండదు లవ్ చాలా వేరియేషన్స్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్. అవన్నీ ఈ సినిమాలో ఉంది, మనమేలో తప్పకుండా ఉంది. మీరందరూ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మ్యూజిక్ గురించి మాట్లాడాలి, చాలా బాగా చేశాడు అబ్దుల్. ఇది ఏఆర్ రెహమాన్ బిగినింగ్ స్టేజెస్ లాగా నాకు అనిపించింది. సో ఇట్స్ అనదర్ వన్ బిగ్ వాయేజ్ ఫర్ యూ. మ్యూజిక్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఫర్ మనమే. సో కంగ్రాచులేషన్స్ అబ్దుల్. ఇక వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమో ఇది నా సంస్థ అని చెప్పాలి. ఇట్ ఈస్ మై హోమ్ ప్రొడక్షన్. ధమాకా అన్న సూపర్ హిట్ ఇచ్చి దాంతో ఫాలోడ్ బై కార్తికేయ 2, అన్ని 100 crore క్లబ్సే. సో మనమే అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి 100 crore క్లబ్ అండ్ డెఫినెట్లీ శర్వానంద్స్ మైల్ స్టోన్ ఇన్ దిస్ ఫిల్మ్. కమింగ్ టు కృతి శెట్టి, వాట్ అ గార్జియస్ గర్ల్. ఈ అమ్మాయి డింపుల్తోనే అందరు నన్ను పడేస్తుంది అనుకుంటండి. షీస్ గాట్ అ బ్యూటిఫుల్ డింపుల్, ఐ ఎన్వీ దాట్. అండ్ అ వెరీ మిస్chievous గర్ల్. షీ డజంట్ లుక్, మీరు అందరూ అనుకుంటున్నారేమో చాలా అలా అని. షీఈస్ వెరీ నాటీ, ద డింపుల్ సేస్ ఇట్ ఆల్. అండ్ ఐ అడ్మైర్ హర్. చాలా మంచి తెలుగు మాట్లాడుతూ చక్కగా షీ క్యారీస్ హర్ సెల్ఫ్. It's very nice, Kriti, watching you on screen. It's a celebration. This itself, is a very good energy anamata oka cinemaki. Coming to all the beautiful girls out here, I watched all your work. Peruna, prati technician, the girls and the boys, of course. Don't get angry, I'm coming to you. Anyways, so andaru chala chakkaga chesaru. Chala manchi cinemaki. మనం ఎక్కడో ఒక్క చోట అలా ఉంటే చాలు అని అనిపిస్తుంది మనకి కొన్ని సినిమాలు చూసినప్పుడు. అయ్యో మనం అందులో ఉంటే బాగుంటుంది కదా అని. సో తర్వాత ఎలా సర్దుకుంటాం కదా, వాళ్ళు ఉన్నారు కదా, బాగా చేశారు కదా, అలాగా ఒక చిన్న సర్దు. బట్ ఎక్కడో మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాగా ఒక మంచి సినిమాలో మనందరం ఉన్నాం. అందరూ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ యూ ఆల్. అండ్ లైఫ్ ఏమో ఎప్పుడండి అవతల వాళ్ళని చూసి మెచ్చుకోవడం, ఫొగివ్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫొగివ్నెస్, మెచ్చుకోవడం ఈ సినిమాలో మీరు చూసి కొంచెం నేర్చుకుంటారు కూడాను. నాకు చాలా నచ్చింది ఆ విషయాలు. అంత ఈజీగా ఎవరిని మనం అలా ఫొగివ్ చేసేలేవండి, దానికి చాలా పెద్ద మనసు కావాలి. సో అది చిన్నపిల్లల చేత చాలా బాగా చూపించారు ఈ డైరెక్టర్. ఆ చిన్నపిల్లలు ఎవరో కాదండి, ఎదిగిన పిల్లలే. నా కొడుకు శర్వానందును, హీరోయిన్ కృతి శెట్టి. ఇట్ ఈస్ నైస్. నౌ కమింగ్ టు ద బుల్లి కృష్ణుడు. వీడేంటండి ఆ బుడ్డగాడు, ఇంతే ఉన్నాడు వాడు, పచ్చిమిరకాయ సైజులో ఉండి ఎంత ఆట పట్టించాడండి వాళ్ళిద్దరిని. హీ వాజ్ ద బ్లాక్ బస్టర్ ఆఫ్ ద మూవీ. నాకేదో ఒక కుట్టి సైజు బ్రహ్మానందం, ఆలి, మొత్తం ఏదో పెద్ద ప్యాకేజ్. చిన్నప్పుడు మన మహేష్ బాబు వీళ్ళందరినీ కలిపి చూసినట్టు ఉంది. ఏదో గమ్మత్తుగా ఉన్నాడండి పిల్లోడు.
ఎప్పుడో ఏలేస్తాడు వీడు, తెలుగు ఇండస్ట్రీని తప్పకుండా ఏలేస్తాడు ఈ పచ్చిమిరకాయ గాడు. చాలా బాగా చేశాడు. నేను పెట్టిన పేరు అనమాట వాడికి, పచ్చిమిరకాయ అని. సో కంగ్రాచులేషన్స్ బంగారు తండ్రి. కృష్ణుడిలాగా, ఒక బుల్లి కృష్ణుడిలాగా భలే చేసావు నాన్న సినిమాలో. నీ ఎక్స్ప్రెషన్స్, మీ నాన్న నీకు ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి పట్టుకొచ్చారో తెలియదు కానీ నిన్ను స్పెషల్గా చాలా రెడీ చేసి తీసుకొచ్చారు, అది తెలిసిపోతుంది. చాలా బాగా చేసావు నాన్న. ఈ అమ్మమ్మ ముద్దులు నీకు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ఆల్వేస్ గివెన్ వెరీ గుడ్ క్వాలిటీ ఫిల్మ్స్ అండి. సో ఇందులో మా విశ్వప్రసాద్ గారు, ఆయనకి తోడుగా ఎప్పుడు మా వివేక్ కుచ్చిపుట్లు గారు, వీళ్ళు కాంబోనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దే వెరీ కామ్ పీపుల్, ఎక్కువ మాట్లాడరు. జస్ట్ ప్రొడక్షన్కి ఏం కావాలి అవన్నీ వెళ్ళి చేరుతున్నాయా, టైంకి అన్నీ జరుగుతున్నాయా వాళ్ళకి, ఆర్ దే ఏబుల్ టు రోల్ ఇట్ ఆన్ టైమ్ వితౌట్ ఎనీ హిండరెన్స్ అన్నదే వాళ్ళ ధ్యేయం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నంత వరకు మంచి సినిమాలు ఉంటూనే ఉంటాయి, అవన్నీ సక్సెస్ఫుల్లే ఉంటాయి. ఆ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుందన్న విషయం మన అందరికీ తెలుసు. సో ఇట్స్ ఫెంటాస్టిక్ టు వర్క్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అగైన్ అండ్ అగైన్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. పత్రికేయ మిత్రులకి, ఇన్నేళ్ళు నన్ను మీరు నిజంగా చాలా ఆప్యాయంతో, అనురాగంతో నన్ను చూసుకున్నారు. నాకు ఇది చాలండి. ఇంతకన్నా జీవితం ఏం కావాలండి, ఇది చాలండి. థ్యాంక్ యూ. మనమే June 7th థియేటర్స్లో మాత్రమే చూడాలి, థియేటర్స్లో మాత్రమే చూడాలి. ఎవరెవరు చూడాలి ఇప్పుడు? ఎస్, అఫ్ కోర్స్ ఈ టీనేజర్స్ అందరూ హీరో హీరోయిన్స్ కోసం వచ్చేస్తారు. తప్పకుండా అబ్రాడ్లో ఎక్కడున్న, విదేశాల్లో ఎక్కడ ఉన్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు తప్పకుండా చూసే సినిమా ఇది. మీ గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అక్కడ మీరు పడే కష్టాలు, ఆనందాలు, సంతోషాలు, అవుటింగ్స్, ఈటింగ్స్, డేటింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ పేరెంట్స్, ఎంతోమంది మిస్ అవుతాం వాళ్ళని. ఎంతమంది పేరెంట్స్ నాతో మొరపెట్టుకునేవాళ్ళు, అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంది. ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ బాటమ్ లైన్ ఫర్ ద ఫిలిం. మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, నేను చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళు అక్కడున్నారు, నేను ఇక్కడున్నావు అని. దాంట్లో ఉన్న డెప్త్ కూడా ఈ సినిమాలో ఉంది. మీరు తప్పకుండా చూసి ఆనందిస్తారని చెప్పకూడదు, నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అంటే మా డైరెక్టర్ గారు ఒక క్లాస్ చూసేస్తున్నారు, ఇప్పుడు సినిమా మొత్తం చెప్పేసింది ఏంటి అని. చెప్పలేదులే, ఉంచాను June 7 దాకా చాలా ఉంచాను. తప్పకుండా అందరూ చూసి మనమే అని చెప్పి గెలిపించండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. మనమే ఫస్ట్ యాక్చువల్లీ నా కాలేజ్ సీనియర్ ముందు కూర్చున్నట్టుంది. అమ్మ చెప్పింది సినిమా అయిపోయిన తర్వాత గుణగంగరాజు గారు తీసిన సినిమా కథ, నేను కథతో స్టార్ట్ చేశాను. సో ఆల్వేస్ ద కంపారిజన్ అండ్ బెంచ్ మార్క్ శర్వానే అనమాట. శర్వా ఎలా చేసేవాడు తెలుసా? సో ఆయన గురించి విని that's how I started, and I'm so happy to be sharing some screen space with you. సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను. మీరు సినిమా చూడండి, ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. అండ్ ఇంకో హీరో ఈ సినిమాలో అంటే డెఫినెట్లీ వికీ. నేను శ్రీరామ్ ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో లాన్ దగ్గర ఉంటాను. సో రోజు సాయంకాలం నా బాల్కనీ దగ్గర అబ్బాయి పరిగెడతాడు అనమాట. వాడు వచ్చినప్పుడు మాత్రం సౌండ్ వేరేలా ఉంటుంది. పిల్లిని చూస్తే పరిగెడతాడు. అండ్ హీస్ టు కమ్ ప్లే విత్ మీ ఎవ్రీ డే. మళ్ళీ మా వాడితో వచ్చి యాక్ట్ చేస్తాను అనుకోలేదు. అందరు చూడడానికన్నా ముందు నేను చూసా. ఐ టోల్డ్ యూ హీ వాజ్ అ హీరో. హీస్ అ సూపర్ హీరో, సూపర్ స్టార్ ఆఫ్ ద ఫిల్మ్. హీస్ లుకింగ్ సో గుడ్. అండ్ ఇట్స్ సో హ్యాపీ టు బీ హియర్, టు బీ విత్ సో మెనీ అదర్ ఫ్రెండ్స్ ఇన్ అ ఫిల్మ్. మనమే June 7th రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి సినిమాలో చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. యాక్చువల్లీ చాలా రోజులైంది. తెలుగు సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు యూనో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అన్నది మన స్టాంప్ అనమాట. It's so nice to see a film like this. It looks so beautiful. It looks like some ఏదో Yash Chopra సినిమాలో ఉంది చూడడానికి, the colors and all. And you're looking great, Anna. I don't know how. So please do go watch Maname on June 7th. Thank you. Thank you, Trigun. Requesting Shiva Kandukuri garu to speak a few words. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొన్ని స్క్రిప్ట్స్ విన్నప్పుడు మన క్యారెక్టర్ ఎంత లెంత్ ఉంది, లేకపోతే ఎంత ఇంపార్టెన్స్ ఉందనే దానికంటే ఈ సినిమాలో ఒక చిన్న పాట అయితే చాలా ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక స్క్రిప్ట్ నాకు మనమే.
చాలా చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్తో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో డిజైన్ చేసిన ఫిల్మ్ ఇది. సో ఐ ప్లే అ వెరీ లైకబుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ అన్న, నాకు ఈ క్యారెక్టర్కి నన్ను అనుకుని నాకు ఇది ఇచ్చినందుకు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ నాకు మనమే ఎప్పుడైతే ఫస్ట్ టైం విన్నానో ఇట్ ఫెల్ట్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఉన్న మనకు చూస్తున్న ఈ వైలెన్స్ దగ్గర నుంచి ఇవన్నిటి మధ్యలో ఇట్ ఫెల్ట్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఆల్రైట్, మన టీజీ విశ్వప్రసాద్ గారికి హార్టీ వెల్కమ్ అండి. హార్టీ వెల్కమ్ సార్. సో మనమే కోసం మేము అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం మీ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మళ్ళీ స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు, బట్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే. హార్టీ వెల్కమ్ సార్. సో అండి, ఇందాక అంటున్నట్టు నేను ఎప్పుడైతే మనమే స్క్రిప్ట్ విన్నానో ఇట్ ఫెల్ట్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. మనకు వస్తున్న ఈ స్పెసిఫిక్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్లో, లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్లో ఇట్ ఫెల్ట్ సో రిలేటబుల్ అండ్ సో సింపుల్. ఈ సినిమాలో ఎలాగైనా నేను ఒక పాట అయితే బాగుండని అనిపించింది. సో దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. ఎస్పెషలీ శర్వాన్న మిమ్మల్ని చూస్తుంటే అది చాలా బాగా అనిపించింది. యూనో, రాదర్ దెన్ డూయింగ్ ద సీన్ విత్ యూ, వాచింగ్ యూ పర్ఫార్మ్ ఇట్ వాజ్ సో గుడ్. అండ్ దే వాజ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఎంత మంచిగా రాసిన సీన్ అయినా కానీ దాన్ని ఇంకా బాగా చేయాలని మీకున్న ఆ చిన్న ఎఫర్ట్ ఏదైతే పెడతారో ఇట్ ఫెల్ట్ సో రియల్. అండ్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ probably apply that to all of my films and all of my scenes. So I owe that to you. Thank you so much, Anna, for being so warm. Alage, it was a beautiful working experience in this film, and there were so many wonderful actors. And Kriti, you did a phenomenal job, and I'm sure this will be one of your best works. It was lovely working with all of you. And Rahul Garu and everyone. And ee particular film ki panchesina prati okka roju, it felt so real. It felt like a family. సో అదే ఫీలింగ్ మీకు ఈ సినిమా చూసినప్పుడు 7th June నాడు వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే హ్యూజ్ థ్యాంక్స్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్ గారికి అండ్ విశ్వప్రసాద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ సో వెల్. మేము ఇండియా బయట షూట్ చేస్తున్నా కానీ ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ హోమ్లీ అట్మాస్ఫియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ సచ్ గుడ్ కేర్ ఆఫ్ అస్ అండ్ గివింగ్ అస్ ఆల్ దిస్ ఆపర్చునిటీ. అయితే ఈ సినిమా మాకంటే, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికంటే కూడా ఒక్కళ్ళ కోసం ఈ సినిమా చాలా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అది మా లిటిల్ సూపర్ స్టార్ వికీ. మనకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సరే కంటిన్యూస్గా పనిచేస్తున్నాము, తినకుండా పనిచేస్తున్నాము అంటే దాంట్లో అర్థం ఉంది. బట్ ఫర్ అ 2-year-old kid to be that dedicated and that is seriously something. అంటే తనకు ఆకలేస్తున్నా, నిద్ర వస్తున్నా సరే కెమెరా ముందు నుంచో పెట్టి యాక్ట్ చేయమంటే చేసేవాడు. అది చూస్తుంటే మా అందరికీ చాలా బాధ వేసేది. బట్ తను ఎప్పుడు కూడా ఏడవకుండా అదే స్మైల్తో ఎన్ని టేక్స్ కావాలంటే అన్ని టేక్స్ అలా ఇచ్చేవాడు. సో వికీ కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వికీ, ఐ జస్ట్ హోప్ టు సీ యూ ఇన్ సో మెనీ మోర్ ఫిల్మ్స్. And I hope this is just a great start. So alage from all of us, team Maname, we're coming to you with a beautiful film. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాని దయచేసి ఆదరించండి. ఎలక్షన్స్ తర్వాత హిట్ కొట్టేది ఎవరు అని అడిగితే మనమే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. సో మనమే 7th June, see you in the theatres. Thank you. కాదు అంటే ఇందాక ఎందుకులే అనుకున్నాను మాట్లాడేది. నేను శివ కూర్చొని మాట్లాడుతున్నాను చెప్పా, భయ్య ఒక మీమ్ చూశాను, ఇదేదో పిఠాపురం తీసుకెళ్తున్నారంట అందరిని నేను చెప్పారు. ఐ హోప్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత అందరిని తీసుకెళ్తారు అనుకుంటాను. ద ఎక్సైట్మెంట్ ఇస్ హై. ఐ హోప్ ఇట్ క్యారీస్ ఆన్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.